పొన్నం ప్రభాకర్ గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడేది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాడు. నిన్న కూడా ఇలా ఈయనకు ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ఈ ఆవేశం స్టార్కి నిన్న కూడా మీకు ఒక ఆడియో వినిపిస్తా, ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు వినాలే, ఇలా వినిపిస్తా. నిన్న ఒక తిరుపతి గౌడని హుస్నాబాద్లో అమనగుర్తి నుంచి ప్రజలు ఫోన్ చేస్తే ఒక్కసారి ఇది మీరు వినాలి ఆడియో. ఆయన మాట్లాడే మాటలు, ఆయన బూత్ పురాణాలు ఒక్కసారి మీరు వినాలని, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలని కోరుతా ఉన్నాను. ఇది చూడండి ఒకసారి వింటూ. మాక్సిమం అది స్కూల్లో అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చి ఉన్నాయి స్కూల్లో. అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్? గుర్తులేదా? వేరే కొడుకులకు ఎంతమంది ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చి నేను తీసుకున్నా పర్మిషన్? అది మరొకటి నా లాస్ట్ 100 రూపాయలు రిక్వెస్ట్ చేస్తే అవుతా అట్టుకుంటా అంటే ముట్టి వాళ్ళు కూడా నా కొడుకుల వల్ల రిక్వెస్ట్ నేను తమా తప్పుతున్నా వచ్చిన నా కొడుకులు నేను ఇస్తున్నా నా పర్మిషన్ సబ్స్టేషన్ కు నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు 4 పిల్లలు ఊళ్ళంతా ఎవరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు. ఎవరైనా అడ్డుకునే ఇస్తారా? ముట్టిపోక నేను కూడా అలవడతా చేయకూడదు. విన్నారు కదా ఇవాళ అవి ఏం మాటలండి నాకు అర్థం కాదు. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇవాళ మంత్రిగా ఎదిగినావు నువ్వు, ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమి తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిదా నువ్వు చేసే పనులు? ఇంత ఆసానం ఎందుకు నీకు? ఇవాళ ఆవేశం స్టార్ అయిన మంత్రి గారు కుక్కకు ఒక బొక్క దొరికినట్టున్నది నా కథ. ఇలా వీళ్ళ 6వ గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ ఏంటంటే ఈ మంత్రితోని బూతు పురాణాలు, లేకుంటే మన సిరిసిల్ల సభలో వినట్టు డిషుం బుద్ధుడు. అసలు ఈయన ఏం మంత్రి, అసలు ఈయన ఏం కథ? నీకు ప్రజలు ఒక గొప్ప అవకాశం ఇచ్చిర్రు, దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని అది సద్వినియోగం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. ఇకనన్నా మారు, ప్రజలకు ఏమన్నా చెయ్యి. కానీ ఇదేదో ల్యాండ్ మీకు అసలు నో స్టోరీ కూడా చెప్పాలి ఏంటంటే ఆ ల్యాండ్ కూడా డొనేట్ చేసింది మా మామ 2 ఎకరాలు గవర్నమెంట్ స్కూల్కి. కానీ సరే అది ఏం చేసినా దాన్ని నువ్వు మంచి పనులు చేయగాని మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ భూత పురాణాలు ఏంది, మాట్లాడే భాష ఏంది, కథ ఏంది, కార్ఖానేంది? నేను దయచేసి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన చేయకండి. ఇవాళ మీరు ప్రోటోకాల్ ఉల్లంఘన